హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆలోచిస్తుంది కరెక్ట్. ఏంటబ్బా షెల్లి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వదు కదా, సైలెంట్ బ్లాగ్స్ చేస్తుంది, సడన్గా ఏంటి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంది అని చెప్పి మీరు ఆలోచిస్తుంటే, అవునండి, నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ వీడియోస్ కొంచెం లేట్ అయినాయి, ఎందుకంటే నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. యాక్చువల్గా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. అండ్ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నాను, కానీ ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పి నేను ఎడిటింగ్ చేయట్లేదు. సో యూజువల్గా నా రొటీన్ ఏంటంటే, నేను ఒకవేళ నైట్ తొందరగా పడుకుంటే మార్నింగ్ ఎర్లీగా లేవడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ నైట్ కొంచెం లేట్గా పడుకుంటే మార్నింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాను అనమాట. సో అదే జరిగింది ఇక్కడ కూడా. యాక్చువల్గా నైట్ కొంచెం ఎక్కువసేపు తీసుకున్నాను అనమాట చదవడానికి. సో మార్నింగ్ లేచేసరికి అంత టైం అయిపోయింది, 9 అయ్యింది. సో లేచిన వెంటనే నేను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగ్జావా అండ్ స్ప్రౌట్స్ అనమాట. సో ఈ కన్జ్యూమ్ చేసుకునే లోపు నేను టు డూ లిస్ట్ చేసుకుంటున్నాను. టు డూ లిస్ట్ అంటే ఆ రోజు మొత్తంలో నేను ఏం చదవాలనుకుంటున్నాను, లేకపోతే ఆఫ్టర్నూన్ వరకు ఏం చదవాలనుకుంటున్నాను అనేది నేను స్టిక్కీ నోట్స్ మీద రాసుకొని నాకు కనిపించే విధంగా ల్యాప్టాప్కో లేకపోతే స్టడీ టేబుల్కో స్టిక్ చేసుకుంటాను. సో దట్ నేను కన్ఫ్యూజ్ అవ్వను మధ్యలో ఏం చదవాలి, ఇది చదవాలా, అది చదవాలా అని చెప్పి. సో చదివిన వెంటనే ఐ విల్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది, నేను ఇంకా మిగతా ఈ 3 చదవచ్చు లేదా ఈ 4 చదవచ్చు అని చెప్పి. సో టు డూ లిస్ట్ ఫామ్ చేసుకొని నేను స్టిక్ చేసేసి ఐ విల్ కంటిన్యూ స్టడీయింగ్ అనమాట. సో తినడం అయిపోయిన వెంటనే ఐ విల్ స్టార్ట్ డూయింగ్. టు డూ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ నేను ఎంటర్ చేసుకున్నానో దాన్ని నేను చూస్తాను. జనరల్గా నా స్టడీ సెషన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, నేను యాక్చువల్గా యూట్యూబ్ వీడియోస్ నుంచి చూసుకుంటానండి అన్నీ. సో ఈ రోజుల్లో ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ చేస్తున్నావా, ఇంకా ఏంటి ఇది అని అనకండి. లైక్ సీరియస్గా చెప్తున్నాను, యూట్యూబ్ వీడియోస్, చాట్ జీపీటీ అండ్ అఫ్కోర్స్ మనకి బుక్స్ అవసరం, కానీ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే మనకు కావాల్సిన ప్రతి ఒక్క చిన్న ఎక్స్ప్లెనేషన్ చాట్ జీపీటీ అయితే మనకి ఖచ్చితంగా ఇస్తుంది. చాట్ జీపీటీ కాదు, బ్లాక్ బాక్స్ అని, ఏఐ, జెమినై, ఇవన్నీ చాలా ఉంటాయి. నేనైతే యూజ్ చేసేది చాట్ జీపీటీ అనమాట. సో టు డూ లిస్ట్లో నాది ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది నేను యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని చూసుకొని చదువుతాను అనమాట. సో యాక్చువల్గా నాది రివిజన్ టైప్ స్టడీయింగ్ అనమాట. ఎందుకంటే నాకు కొన్ని టాపిక్స్ అయిపోయినాయి అండ్ కొన్ని టాపిక్స్ మిగిలినాయి. సో అలా చూసుకుంటూ చదువుతాను. ఎవరైతే కోచింగ్ అని చెప్పి వాటికని వెళ్తారో అది కూడా ఓకే అండి, కానీ నేను నా గురించి చెప్తున్నాను. నేనైతే యూట్యూబ్, చాట్ జీపీటీ అంతే, ఇవి చూసుకుంటూ చదువుతాను. అండ్ ఇంకా మధ్యాహ్నం టైం అయ్యేసరికి అమ్మ నాకు లేడీస్ ఫింగర్ అండ్ రసం చేసి పెట్టారు. సో నేను అవి తినేసి మళ్ళీ నా స్టడీ సెషన్ని కంటిన్యూ చేస్తున్నాను. నేను యాక్చువల్గా మ్యాథ్స్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంచుకోవాలి బుక్, చాలా ఎస్థెటిక్గా మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటాను. కానీ చూడండి ఎలా అయిపోయిందో బుక్ అంతా. చాలా స్ట్రైక్అవుట్స్ వస్తాయి, చాలా పిచ్చి పిచ్చి గీతలు వస్తాయి, చాలా చేస్తాను. ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంతే యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ మ్యాథ్స్ అంటే. బట్ నాకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే చాలా ట్రిక్స్ వస్తాయి. సో ఈ ట్రిక్ ఎలా వాడాలి, నెక్స్ట్ ఈ ట్రిక్ ఎట్లా చేయాలి అని చెప్పి మనకు ఒక ఐడియా వచ్చిన వెంటనే మనం ఒక సమ్ చేస్తుండగా మనకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. అదే నాకు వెంటనే ఆన్సర్ వచ్చేసింది కదా అని ఇంకా మనకి చాలా హ్యాపీ వచ్చేసి చాలా చేసేస్తూ ఉంటాము. బట్ నాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. సో ఎస్థెటిక్గా మెయింటైన్ చేయడం అన్నది అస్సలు జరగదు మ్యాథ్స్ బుక్. మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి?
నేను ఏదైతే వీడియోస్ చూసానో అవి నాకు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని చెప్పి నేను ఏదైతే నేను బుక్ కొనుక్కున్నానో అందులో కూడా సమ్స్ ప్రాక్టీస్ చేస్తాను. సో దట్ నాకు ఆన్సర్స్ వస్తున్నాయా లేదా, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి అనేది నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఏవైతే టాపిక్స్ ప్రిపేర్ అయ్యానో అవి ఒకసారి బుక్లో ఓపెన్ చేసి అవి కూడా నేను చూడుకొని చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో నేను రాసిన టాపిక్స్ అంటే నేను టు డూ లిస్ట్లో రాసుకున్న టాపిక్స్ కూడా ఒక 3 టాపిక్స్ నేను రివిజన్ చేద్దామని పెట్టాను. ఇంకో 3 టాపిక్స్ వచ్చేసి నేర్చుకున్నాను కొత్తగా. సో నాకు ఈవినింగ్ 5-6 అలా అయ్యేసరికి అయిపోయినాయి మొత్తం. సో మా నాన్న చేత మంచూరియా తెప్పించుకున్న, చాలా రోజులైంది తినని. అండ్ అక్కడ ఏదో చాక్లెట్కి స్టిక్కర్ వస్తే టాటూ లాగా వేసుకున్నాను అనమాట. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నా బుక్స్ కోసం అని చెప్పి వెతుక్కున్నా, ఇంగ్లీష్ నోట్స్ కోసం వెతుక్కునే టైంలో ఇలా మెస్సీ అయిపోయింది అనమాట టేబుల్ మొత్తం. సో నేను క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన వెంటనే విల్ స్టార్ట్ స్టడీయింగ్ అగైన్. చాలా ఆనెస్ట్ ఉంటానండి. నేను క్లీన్ చేసిన వెంటనే కొంచెం రివిజన్ చేసేసుకొని వెంటనే ఐ స్లెప్ట్. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో కొంచెం బ్లాక్ కాఫీ కలుపుతాను. ఐ లవ్ డ్రింకింగ్ కాఫీ. ఈ మధ్య నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ఏం చదవాలి అని చూస్తుండగా ఐ థాట్ ఆఫ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ కూడా మనకి చాలా ఈజీ వచ్చేసింది అని అనిపిస్తుంది, కానీ అక్కడ అంత ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది ఇంగ్లీష్ కూడా. ఇడియమ్స్ అని, స్పాట్ ద ఎర్రర్ అని, కరెక్ట్ ద మిస్టేక్స్ అని చెప్పి చాలా ఉంటాయి. ఫ్రేజియల్ వర్బ్స్ ఉంటాయి, డైరెక్ట్ స్పీచ్ ఉంటాయి. సో చిన్నపిల్లలకి ఇచ్చినట్టు కాకుండా కొంచెం కష్టంగానే ఇస్తారు. సో నేను ఇదివరకు చెప్పినలాగే యూట్యూబ్లోనే వీడియోస్ చూస్తాను అనమాట. ఏదైతే నాకు వీడియో మంచిగా అనిపించింది, సో తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా, సో నాకు 2 లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి నాకు ఏది మంచిగా అనిపిస్తే నాకు టాపిక్ ఒకటి ఇంకా దిస్ ఇస్ ద వీడియో, నాకు ఇది కరెక్ట్గా అర్థమవుతుంది అంటే కనుక దెన్ ఐ స్టార్ట్ స్టడీయింగ్ అనమాట. నాకు వచ్చేస్తుంది ఇంకా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాట్‌జీపీటీని అడుగుతాను. సో సో నేను ఇందాక చెప్పినలాగా మ్యాథ్స్ అయితే చాలా కష్టం నీట్గా ఉంచుకోవడం బుక్ అనేది. సో ఇంగ్లీష్ అయితే కొంచెం ఎస్థెటిక్గా కాకపోయినా అలా నీట్గా ఉంచుకొని నీట్గా రాసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా అర్థమవుతుంది నాకు. సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో నేను వాటిని హైలైటర్తో హైలైట్ చేసేసుకుంటాను. సో దట్ నేను ఎప్పుడైనా బుక్ ఓపెన్ చేసిన వెంటనే నేను మొత్తం చదవకుండా ఆ హైలైటెడ్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నా నాకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అని చెప్పి సో ఇక్కడ అంతే చేస్తున్నాను. సో ఇంకా మధ్యాహ్నం అంటే మొత్తం లంచ్ అయిపోయింది. ఇంకొంచెం రివిజన్ చేశాను ఇంగ్లీష్ అంతా. అండ్ కొంచెం టైం తీసుకొని ఐ స్లెప్ట్ ఫర్ సమ్ టైమ్.
అండ్ దెన్ 10కి అలా నేను నైట్ 10కి అలా నేను జియోగ్రఫీ హిస్టరీ అలా చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. అండ్ ఐ గాట్ ఇంట్రెస్ట్ టు స్టడీ. సో చదవడం మొదలుపెట్టాను. చదువుతుండగా చాలా ఇయర్స్, డేట్స్, మంత్స్ చాలా తగిలినాయి. చాలా ఏమంటారు గుర్తుంచుకోవాలి అవన్నీ నాకు తెలుసు. బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది టాపిక్ అని చెప్పి ఓపెన్ చేశాను. అండ్ చాలా బాగుంది నిజంగానే. కానీ అన్నీ గుర్తుంచుకోవాలంటేనే చాలా కష్టం. సో 10 నుంచి స్టార్ట్ చేశాను అనమాట చదవడం. ఇంకా 11:30 అయ్యేసరికి తూలిపోవడం మొదలుపెట్టాను. పైగా అది హిస్టరీ కాబట్టి ఇంకా తూలుడు వచ్చేస్తుంది. సో నా డెస్క్ అంతా సర్దేసుకొని అండ్ ఇంకా నిద్రపోయాను. అండ్ పొద్దున్నే నార్మల్గా మార్నింగ్ తొందరగా కొంచెం లేట్గా పడుకున్నాను కాబట్టి కొంచెం లేట్గానే లేచాను మార్నింగ్ కూడా. సో గ్రీన్ టీతో మొదలుపెట్టాను. సో నిన్న ఏదైతే కంప్లీట్ చేయాలో అదంతా కంప్లీట్ చేశాను అనమాట. మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ మైండ్తో. సో ఐ కంప్లీటెడ్ హిస్టరీ. అండ్ దెన్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పపాయ అండ్ బనానా తీసుకున్నాను. ఈ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది విత్ హనీ. నేను ట్రై చేశాను. సో దాట్ ఐమ్ టెలింగ్ యూ, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీటితో పాటు జావ కూడా తాగుతున్నాను అనమాట రోజు. అండ్ ఇవి తింటూ అలా డోరేమోన్ చూస్తున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ టైంలో. నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే నేను అప్పుడు డోరేమోన్ చూస్తాను. నేను ఒక డోరేమోన్ పిచ్చిదాన్ని, నాకు చాలా ఇష్టం డోరేమోన్ అంటే. సో అలా తినేసి అండ్ దెన్ విల్ స్టార్ట్ కంటిన్యూయింగ్ స్టడీయింగ్. టిఫిన్ అయిన వెంటనే చాలా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి యాజ్ యూజువల్ నేను చదివేటప్పుడు ఫస్ట్ ముందు బ్లాక్ కాఫీ తాగుతాను కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఇట్. ఇది అయిన వెంటనే ఇంకా మనం స్టార్ట్ చేస్తామన్నమాట స్టడీయింగ్. ఆ రోజు మార్నింగ్ సెషన్ మొత్తం నేను హిస్టరీ, జియోగ్రఫీ అండ్ మ్యాథమెటిక్స్తోనే అయిపోయింది. నాకు మొత్తం సిలబస్ కంప్లీట్ చేద్దామని కూర్చున్నా కానీ అంత అవ్వలేదు. అంటే సగం అయ్యింది అనమాట. సో మధ్యాహ్నం లేచి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అలా కూర్చొని నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకుంటున్నాను ఏం చేయాలి అని. అండ్ ఆల్సో కొంచెం ఆ రోజు నైట్కి ఏం చదవాలని కూడా చూసుకున్నాను. ఊరికే అలా సరదాగా అమ్మ వాళ్ళు పిలిచారని కిందకి వెళ్ళి పైకి వస్తుండగా మంచి సీనరీ కనిపించింది. ఇంకా వీడియో తీసాను దాన్ని.
అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.